మన తెలుగు సినిమా ప్రపంచంలోనే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటారు ఆ ప్రత్యేకత? హాలీవుడ్ తర్వాత అత్యధిక సినిమాలు ప్రొడక్షన్ జరిగే ఏకైక ఇండస్ట్రీ మన తెలుగు సినిమా. ఇంకా ఆ మాటకు వస్తే మన తెలుగు ఇండస్ట్రీలో మహానటులు, మహానటీమణులు, కోకొల్లలు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మన సావిత్రమ్మ గారు అద్భుతమైన నటి, మన మహానటిని పిలుచుకుంటాం. ఆవిడ తర్వాత ఆ స్థాయిలో నటించిన వ్యక్తి ఇంకొకళ్ళు లేరు. అయితే దాదాపుగా ఆ స్థాయికి వస్తారు. ఆవిడ ఎవరంటే సౌందర్య గారు. ఇందుకు మ్యాటర్ ఏంటంటారా? నిన్న ఎదురుకట్ల చిట్టిబాబు గారు అనే అతను ఖమ్మం రూరల్ ఏఎస్పీకి మోహన్ బాబుకి వ్యతిరేకంగా మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయండి, ఆయన సౌందర్య గారిని చంపారు అని ఆయనకు వ్యతిరేకంగా ఒక వాంగ్మూలం ఇచ్చారు. అందులో అతనికి చాలా రాశారు. ఏమని రాశారంటే, మోహన్ బాబు గారు సౌందర్య గారు కలిసి దాదాపుగా 10-12 సినిమాలు నటించారు. ఆ టైం అప్పుడు సౌందర్య గారు మోహన్ బాబు గారిని అడిగారంట, సార్ నాకు ఎక్కడన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో కొంచెం పొలం కొనిపెట్టమని. మోహన్ బాబు గారు కొనిపెట్టారంట. ఆ డబ్బులు ఆవిడే. అయితే బాగా రేటు వచ్చిన తర్వాత మోహన్ బాబు గారు అది నాకు ఇవ్వండి అని అడిగారంట. అవును నేను ఇవ్వను అందంట. అప్పుడు మోహన్ బాబు గారు మనసులో పెట్టుకొని, పైగా సౌందర్య గారు తమ్ముడు రఘునాథ్ గారు, అమర్నాథ్ గారు ఎవరో అతను, మేము ఇవ్వండి, మీరు ఏదో చెప్పుకుని దిక్కున్న వాళ్ళు చెప్పుకోండి అన్నంట. అందుకని అప్పుడు ఏం చేశారు, సౌందర్య గారు బీజేపీలో జాయిన్ అయ్యారు. 2004లో బెంగళూరు నుంచి ఆవిడ ఏపీ వస్తుంది విమానంలో. మోహన్ బాబు గారే కావాలని చెప్పి సౌందర్య గారిని ఫ్లైట్ యాక్షన్ చేసి చంపించారని అతను అందులో రాశారు. సరే, ఇన్ని 21 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈయనకి ఎలా తెలిసింది మనకు డౌట్ అది. అయితే ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ అదిరిపోయింది. అతను ఆ వాంగ్మూలంలో ఇంకో మ్యాటర్ కూడా రాశారు. ఏమంటే మోహన్ బాబు గారిని అరెస్ట్ చేసి కేసుని ఎంక్వైరీ చేయండి, 1. 2, ఆ 6 ఎకరాల పొలాన్ని మళ్ళీ తీసుకుని తెలంగాణ గవర్నమెంట్కి అప్పచెప్పండి. 3, ఈ విషయంలో మోహన్ బాబు గారి చిన్న కొడుకు మంచు మనోజ్ గారికి న్యాయం చేయండి. అక్కడే అందుకనే ఈ విషయం అంతా అతను రాశాడు. ఇప్పుడు ఇతను చెప్పేవాడితే చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. మరి మంచు మనోజ్ గారి పేరు ఎందుకు వచ్చింది? అక్కడ డౌట్. ఏమైనప్పటికీ మనకు తెలియదు మోహన్ బాబు గారు చంపించారా, అది నిజంగా యాక్సిడెంట్ మనకు తెలియదు. అయితే వెయిట్ చేయాలి మనం. ఆ పోలీసులు నిజంగా కేసు తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఆ పోలీసుల సమాజానికి చెప్పాల్సి వస్తుంది. మనకైతే వాస్తవంగా ఏం తెలియదు. జై హింద్.